రామ సీత కొమరవరం గంట వెంకట నాగేశ్వరరావు అలా గిరిజ రాచకొండ శనివారు మారుతి గారు కొద్దిగా వెనక్కొండి, వెనక్కొండాలి కొద్దిగా. ఇప్పుడు చెక్కు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలండి. అలానే ఎవరైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో వైద్య సదుపాయం పొందలేక వారి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక పెద్ద కొడుకుగా అండగా ఉంటానని చెప్పారో దాని ప్రకారం ఈరోజు వారందరికీ కూడా ఏదైతే వైద్య ఖర్చులు అయినాయో దానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో దాదాపు 26 మందికి 37,95,000 రూపాయలు ఈ చెక్కుల ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. వారికి ఆర్థిక ఇబ్బందులతో పాటుగా మానసిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. అటువంటి పరిస్థితి నుంచి వారందరూ కూడా ఆనందంగా ఉండాలి, వారందరికీ కూడా అండగా నిలవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ద్వారా ఎంతో ఈరోజు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేస్తూ అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు 20,000 రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తణుకు నియోజకవర్గంలో 1,68,40,41,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.